మరేమైనా పని వస్తుందా ఇంట్లో? ఇప్పుడు నేర్చుకుంటున్నావారండి అక్క దగ్గర. అంటే నువ్వు చిన్నప్పటి నుంచి హాస్టల్ ఉన్నావా? లేదు, ఇంట్లో ఉన్నా కానీ ఏం పని చేయని అని. ఆహా, అయ్యవ మీదే ఉన్నావా? ఇప్పుడు మా ఆడబిడ్డ మీద ఉండే ఇంకేంది. చెల్లి ఎప్పుడు వచ్చిరా? అన్న ఇంత ముందుకే వచ్చినవే. సంపత్ రాలే? వచ్చిండు చిన్న సబ్బలు బయటికి. తమ్ముడు ఎప్పుడు వచ్చిరు? ఇందాకే నచ్చిన వేరేవాడు కదా పన్ను చేనులకు వచ్చిన. అంత మంచిగా అప్పుడు వేరు గింతసేపు అన్న పోతే వీళ్ళు చూసి చూసి ఇప్పుడు తిన్నారు. ఇక ఇప్పుడు మీరే ముగ్గురు తినాలి. చెల్లె 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 టైంకు తిను సరేనా? ఇప్పుడు ఏమంటుంది కాకుండా డాక్టర్ ఏమన్నాడు విన్నావు కదా? మంచిగా రెస్ట్ తీసుకో, టైంకి తిను, ఇంట్లో ఏ పని చెయ్యకు, అంటే బరువులు ఎత్తకు, పని చేయొద్దని కాదు సరేనా? వచ్చింది డాక్టర్ ఏమన్నారు? నీకు కొడుకో బిడ్డనో ఉంటుంది. అయ్యో నీకు కాదు స్ఫూర్తి, మీ అక్కకు. అవునా, చాలా సంతోషం. కంగ్రాట్స్ అక్క. పాలు తాగుతావా? ఇప్పుడే అద్దు కొంచెం అయినాక తాగుతా. బావా మేము పోతాం ఇక. మరి మౌనిక బట్టలు చదువుకో, చెల్లెని తీసుకొని పోతాం బావా. మా ఇంటికన్నీ ఉంటుంది. అంటే డాక్టర్ కూడా రెస్ట్ తీసుకోమని చెప్పింది కదా. ఈ నుండి ఏదో ఒక పని చెయ్యాలనే చెయ్యాలి, ఏదో పని చెయ్యాలనిపిస్తుంది. డెలివరీ అయ్యాక మాత్రమే ఉంటుంది బావా, మేము మంచిగా చూసుకుంటాం. అన్న అది కాదురా, ఇప్పుడు నేను వచ్చిందనుకో ఇంట్లో అత్తమ్మ లేదు, ఆమెకేమో కొత్త కొత్త ఇంట్లో పని చేసుడు కానీ అవన్నీ ఏం చేసుడు తెలియదు. ఇప్పుడు నేను అత్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కావచ్చు. ఇక్కడ ఉండి ఇప్పుడు నేను బరువులు చేసేది ఏం లేదు, ఏదైనా ఉంటే ఆమె చూసుకుంటుంది కదా. అయినా మీరు పోయి ఏం చెప్తారు చెప్పు వదినా? ఆడెట్లాగో నువ్వును అన్నే ఉంటారు, అమ్మ ఆ పని ఈ పని చూసుకుంటుంది. ఇప్పుడు పొలం పనులు కూడా ఎక్కువేం లేవు కదా, ఒక 2-3 రోజులు మీరు ఇక్కడ ఉండుర్రి, అంత లోపల ఆమె కొద్దిగా అటు ఇటు తెలుసుకుంటుంది, తర్వాత నేను అత్త. ఇప్పుడు ఓడొద్దురా, వాళ్ళని ఇద్దరిని వదిలేసిపోతే మరి వాళ్ళకేం తెలియదు కదా. ఏమంటావయ్యా? సంపతి రైలు చెప్పించడం కరెక్టే కదా. అక్కడ అత్తమ్మ ఉండనే ఉండే, మీరేం చెప్తారు చెప్పు? మౌనికున్ను నువ్వు ఇక్కడనే ఉండు ఓ 4-5 రోజులు. సరే బావా. సరే సంపతి, మన చేనుదాకా వెళ్తాం. సరే బావా. మీ చేనుకు పొద్దున్న నుంచి నువ్వేం తినపోతుంది కింద కసేపు కూర్చుంటావు కదా, అవంటే ఇట్లా వేయకో, ఆమెకేం తెలియదు కదా. సరే కొన్ని పాలు పంపిస్తా తాగు. అమ్మో, ఇప్పుడు మా పోతే నా పరిస్థితి ఎట్లుండు? అసలుకే నాకేం పని రాదు. నాకే రాదంటే ఈ బావకి వేసి పెట్టాలా? ఓ గండంలోకి వెళ్ళి బయటపడ్డా, పోందే నయమైంది. ఏం ఆలోచిస్తాను? ఏం లేదు. నేను అసలుకి బీరిపోయే చూస్తున్నావు, ఏదో ఆలోచిస్తున్నావు, మళ్ళీ ఏం లేదంటానండి. ఏమైంది చెప్పు? అది అక్క వద్దేమో అని చాలా భయపడ్డా, ఎందుకంటే నాకేం పని రాదు కదా. అక్క మంచి ఆలోచించి పోను అంది కదా. మా వదినే మంచిదే, ఇంట్లో పరిస్థితి అని ఆలోచించి పోనని చెప్పింది. వదినే పోకుండా వాళ్ళ అన్న ఉన్న వదినని కూడా ఇక్కడనే ఉండి మనం చూసినావా. మనని అంత మంచిగా చూసుకున్నది కాబట్టి ఇప్పుడు వదినే కడుపుతో ఉన్నందుకు నువ్వు కూడా ఎంతో కొంత పని చేయాలి. సరే చేస్తానండి.
బయట అయితే ఊడ్చేయాలి ఇక. ఇంట్లో పని చేద్దామంటే ఏది ఎక్కడ ఉందో ఏం అర్థమైతే లేదు. ఈమెనేమో కడుపుతోటి ఉంది, అసలే రెస్ట్ తీసుకోమని చెప్పారు. పోయి చిన్న బుజ్జి అన్న లేపుతా. స్ఫూర్తి, స్ఫూర్తి లేవురా, తెల్లారి బాసేపు అయింది. చెప్పాలి. ఇంట్లో బయట అన్ని ఊడ్చిన, కానీ ఇంట్లో పని చేయడానికి ఏం అర్థమైతే లేదు. కొంచెం చెప్తూ రారా, నేను చేస్తా. నాకేం పని రాదు వదినా, నువ్వే వెళ్ళి చేయిపో. కాదురా, నువ్వు చెయ్యకు, నాకు ఎక్కడ ఏముందో చెప్పు, అంతే నేనే చెప్తా. నాకు పని రాదు, అక్కని లేపు, అక్కనే వేసుకుంటుంది. అక్క చేసుకుండేంద్రా, అక్క కడుపుతోటి ఉంది. అక్కకు ఎంత పని చేయకుంటే అంత రెస్ట్ తీసుకుంటే మంచిది. అక్క పని చేస్తే ఎట్లుంటుంది చెప్పు, బరువులు ఎత్తచ్చా? సరే నువ్వు చేయకున్నా మంచే, నాకన్నా చెప్దురా, నేను చేస్తా. చెప్తే అర్థమవుతుందా వదినా? నాకేం పని రాదు, అన్నీ మా అక్కనే చేసుకుంటుంది. అయినా నువ్వు ఇవాళ వచ్చి నన్ను పని చేయమంటున్నావేంది? నేను చెయ్యా. ఏమైంది? ఏం కాలే. ఏమైంది చెప్పు. అయితే పొద్దున్న లేచిన, బయట చేసిన, ఇంట్లో ఏం పని చేయాలో ఏం అర్థమవుతలేదు. మీ చెల్లెని లేపుతామంటేనేమో పండుకున్నది పాపం. ఏం మరి మీ చిన్న బుజ్జి లేపుతా అనుకుంటూ పోతే ఆమె ఏమంటుంది, నేను చెయ్యను, ఎప్పుడు మా అక్కని చెప్తుంది, అయినా నువ్వు ఇయ్యాలి వచ్చి లేపుతానవేందని మాట్లాడింది. అయ్యా పొల్లకు తెలుసో తెలియదో, ఒకటి మాట్లాడచ్చు, ఒకటి మాట్లాడక గట్టి మాట్లాడతాయి, కానీ కొత్త కొత్త కదా, మెల్లగా అయిపో నువ్వే, ఇక మంటిగా మనం చేసుకో. నేను అట్నే వేసిన, కాకపోతే ఇప్పుడు మనం లేకపోతే ఎట్లుండి చెప్పు మీ చెల్లె పరిస్థితి. ఆమె గట్టినే వండుకొని ఉంటే ఈమె టైంకు తినాలి, చెయ్యాలి, ఇప్పుడు ఎట్లా చెప్పు. నిజమేనే, ఆయననేమో ఆఫీసులో ఆయన తిరుగుతాడు, మా బావనేమో చేనులకు అటు ఇటు ఆయన తిరుగుతాడు. దీని మీదనే బాగా అయితే మరి ఇప్పుడు నువ్వైనా కూడా ఎన్ని రోజులు ఉంటావు చెప్పు. నేను అదే అనుకుంటాను. మరి చిన్న మెల్ల సంవత్సరం కావాలి, ఇప్పుడు పిల్లడు పుట్టినట్టు సంవత్సరం కావాలి. అందుకని మన ఇంటికే తీసుకోకపోతే ఆడనే ఉండొచ్చు, కానీ నేను అనుకుంటే బాగుంది చెల్లె ఈయనే ఉండరని వాళ్ళని. ఆ పిల్లకి పండగ అనుకుంటా ఈమె మీద వారెత్తే ఈమె చేసుకుంటుంటే అమ్మో నా నోటితో నాకు అనడానికి. ఏవో నువ్వు చెల్లె చెప్పది పని ఆమెకు, కానీ నువ్వే ఆ బుజ్జికి మెల్లమెల్ల కాదోటి ఒకటి చేసుకుని నేర్పుచ్చారు. ఎన్ని రోజులని మనం చేసుకుంటుంటాం, మన సంవత్సరం మనకు ఉండనే ఉండే. నువ్వు చెప్తేనే మెల్లమెల్ల చెప్పు, ఏం కాదు. సరే ఉన్న రోజులని చేస్తా, కానీ మనెమ్మటే పట్టుకొని పోదు, ఏదో ఒకటి చెప్పి. కొద్ది చాయ్ పెట్టుకుంటా. మొహం కడుక్కున్నావా? సరే ఇగోరా తీసుకొచ్చా రొట్టెలు వేయన్నా చేయవాలి. అన్నం తినబుద్ధి ఎట్లేదు, వాంతింగ్ వస్తుంది. ఇంకా అదే అర్థమైంది, అందుకని రొట్టెలు వేయన్నా. యారాలకు చాలా అయినా ఇచ్చిన అదినే ఏమైంది ముఖం అంతా గట్ల పెట్టి ఇచ్చిన అంటాను. ఏం లేదు ఇక మళ్ళీ మీకు ఎందుకు గొడవలు, కానీ సరే ఛాయ్ తాగు, నేను పోయి రొట్టెలు చెప్తాను. ఆగు, మాకు గొడవలేంది వదినే, చెప్పు ఏమైంది. కాదురా, పొద్దున్న లేచి బయట పని చేసుకున్నా, ఇక ఇంట్లో ఏ సామాన్ ఎక్కడుందో నాకు తెలియదు కదా. ఇక నువ్వు ఎట్లా కడుపుతుంటే ఉంటుంది, రెస్ట్ తీసుకోమన్నారు కదా, నేను ఉన్నప్పుడు వండుకొని తీయన్నట్టు నేను ఏం చేసినా చిన్న బుజ్జి కడిగి అయినా పోయి చిన్న బుజ్జి లేరా తెల్లారి బాసేపు అయింది అని చెప్పేసి లేపుతా అంటుంది కదా. నన్ను లేపకు, నేను పని చెయ్యను అన్నది. అన్న తర్వాత అట్లెందుకు అంటున్నావురా అంటే అన్నీ మా అక్కనే చేసుకుంటుంది అని అన్నది. అక్క ఇప్పుడు కడుపుతుంది కదమ్మా, అన్నీ నువ్వే చూసుకోవాలి. సరే నువ్వు చేయకుండా మంచిదే, నేనే దగ్గరుండి చేసుకుంటా, నువ్వు కొంచెం చెప్పు అని చెప్పిన. అన్నందుకు ఇయ్యాల వచ్చి నువ్వు పని చెప్తాను ఏంది అని అన్నది. నాకు ఆ విషయంలో మస్తు బాగా అనిపించింది. సరే నన్ను అన్నది అవ్వచ్చు, ఇడిచిపెట్టు, ఇప్పుడు కడుపుతోడు ఉన్నందుకు ఆమె నీకు చేయాలి అంటే నేను లేకపోతే పరిస్థితి ఏంటి? నువ్వే పని చేసుకుంటుంటే కాళ్ళేమన్నా అయితే ఎట్లుంటుంది చెప్పు ఒకసారి. వదిన నువ్వేం బాధపడకే, నా గురించి మా అమ్మ కంటే ఎక్కువ నువ్వే ఆలోచిస్తావు. అయితే ఇప్పుడు ఆమెకు పని రాదు కదా, నువ్వు పోయేసరికి మెల్లమెల్లగా పని నేర్చుకుంటుంది. ఆమెకి ఎందుకు ముఖం ఇచ్చినట్టు మాట్లాడింది. ఒకవేళ ఆమె పని నేర్చుకోకపోతే సరే నువ్వన్నట్టు నేను మీతోనే అత్త తీరు, సరేనా? సరే అమ్మా, నువ్వు ఫస్ట్ నుంచి ఇచ్చిన అలసే అది. నేను నీకు ముందుగానే చెప్పిన, నేను చెప్పిన కాడికి వచ్చింది చూసినవా, రేపు పెళ్ళ మత్తె కూడా చేయమంటాడు అని అప్పుడు చెప్పిన, కానీ ఆడికి వచ్చింది. మంచితనం చెడ్డతనం అన్నీ ఇక్కడనే కనబడతాను నీకు. సరే నువ్వు నీ బిడ్డ బయట పడితే చాలు, నాకు ఇక్కడ ఉన్న రోజులు నేను చేస్తా. నేను పోతే కూడా మా ఎంబడి పట్టుకొని పోతా.
సరేనా? అప్పుడు కూడా నేను రాను అవి ఇవన్నీ మాట్లాడద్దు. పరిగడుకున్న గోళీలు ఉన్నాయి కదా, అవి వేసుకొని పోయి చపాతీ. అదేంటి వదినతోనే చెల్లి ఎందుకు ఇట్లా మాట్లాడింది? పాపం మా వదిన ఇప్పుడు నా కోసమే కదా ఇక్కడ ఉండి పని చేస్తుంది. నేను వాళ్ళ కోసమే కదా మా అమ్మోళ్ళ ఇంటికి పోకుంటున్నది. ఏంది ఇంకా కూర్చొనే ఉన్నావు? ఏంది నువ్వు అంటున్నావు వాళ్ళతో కలిసి? నేను నిన్నేమన్నా? అసలు నిన్ను ఎవరేమన్నారు? వాళ్ళే మీ వదినలో వదనే ఏమన్నది? నన్ను నచ్చి లేపింది. లేపి ఈ పని చేయి ఆ పని చేయి అన్నది. ఇంతకు మీ వదిన నాకేం పని చెప్పలేదు. ఆమె నాకు చెప్పడానికి నేను ఎప్పుడైనా పొద్దున్న లేచిందా ఆయన? అక్క చెప్పింది అట్లా తప్పేమున్నదే? వదినే కడుపుతో ఉన్నది కాబట్టి జర పని చేయమని చెప్పింది. అయినా నీకు కూడా పనులు రావు కదా, అట్లా అక్కతో పాటు చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది నీకు కూడా. ఏమో నాకు నీ కథలేం అర్థమైతే లేదు. అయినా నువ్వు అలాగే సపోర్ట్ ఇస్తున్నావు కదా, ఇయ్యు నీకు నేను పని చేయాలనే ఉంది కదా. చేతత్తి పెళ్ళి కాక ముందేమో నువ్వు మా ఇంటికి వస్తే చాలు, నువ్వేం పని చేయకున్నా మంచిదే అన్నావు. ఇప్పుడేమో పని చేయాలి, మా వదిన అట్లా మా వదిన ఇట్లా, మా వదినకు అట్లా ఉంది కదా అంటున్నావు. అంతే ప్రేమ తగ్గింది పెళ్ళి చేసుకున్నాక. డాక్టర్ ఏం చెప్పిండు? రెస్ట్ తీసుకోమన్నాడు. ఇటు చెల్లి ఉంది, అటు స్ఫూర్తి ఉంది, వాళ్ళు చేస్తారు పని 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 అనుకుంటాను. పొద్దుగా వేసుకుంటా పనులు చేయండి, సరేనా? సరే కానీ ఇప్పుడు ఈ విషయం అత్తమ్మకి చెప్తే కొంచెం బాధతో పోయింది కదా, ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉంటుంది కావచ్చు. ఒకసారి చెప్పి తీసుకురా రాదేడికి, కొద్దిగా కోపం అన్న తగ్గుద్ది. దాని కోపం గురించి నీకేం తెలుసు? అరే ఇంత మంచి ముచ్చట చెప్తే ఆమె కోపం ఎందుకు ఉంటుంది? నువ్వెందుకేమో అట్లా ఆమె కోపం గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఫోన్ చేసి చెప్పబ్బా, ఆమెకు కొద్దిగా కోపం అన్న తగ్గుద్ది. నాకు కూడా రమ్మడాలనే ఉంది, కానీ ఇవి వచ్చినాక వీళ్ళని చూసింది అనుకో, మళ్ళీ ఏడో కోపానికి వస్తుందో మళ్ళీ ఏమంటుందో అని అట్లే బాధ అనిపిస్తుంది. మళ్ళీ అది కోపానికి వస్తే తమ్ముడు బాధపడతాడు. ఇవన్నీ ఏం చేయాలి చెప్పు నేను? ఇప్పుడు ఆమె ఏమనుకుంటుందో, ఎట్లుంటుందో, అత్తదో రాదో అని మనం చెప్పకుండా ఉంటే తప్పులో పడతాం కదా. మన ఇంటికి వారసుడు వస్తాడు కాబట్టి ఆమె ఖచ్చితంగా తెలియాలయ్యా. ఫోన్ చేసి చెప్పు. సరే నేను అమ్మ గురించి అమ్మకు ఫోన్ చేసి ఇవన్నీ నేను ఆలోచిస్తా. కానీ నువ్వైతే దీన్ని గోల్ వేసుకున్నావా? ట్యాబ్లెట్ వేసుకొని ఇట్లా తిని పండుకో, రెస్ట్ తీసుకో. నేను చేందాక పోతా. పండుగ ముంగటేసుకోకు మళ్ళా.